హైదరాబాద్లో జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత విగ్రహాలు ఎప్పుడు పెడుతున్నారు? మీరు విన్న క్వశ్చన్ కరెక్టే. ఎప్పుడు పెడుతున్నారు? ఈ విషయం మీద ఇప్పుడు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అందరూ అడుగుతా ఉన్నారు, వాళ్ళ అభిమానులు అందరూ కూడా అడుగుతా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాయకుడు, సినిమా పాటలు పాడిండు, గొప్ప వ్యక్తి అని చెప్పి ఆయన విగ్రహం తీసుకొచ్చి రవీంద్ర భారతిలో పెట్టారు. సో రవీంద్ర భారతిలో పెట్టినప్పుడు మరి ఆయన పాట పాడినప్పుడు అట్లనే ఆయన లాగానే వీళ్ళు ఆడిరు కదా. ఆయన పాటలు పాడిండు కాబట్టి ఆయన విగ్రహం పెట్టిరు. మరి ఆయన లాగే చాలా మంది నటులు ఆడిర్రు, నటీమానులు ఆడిరు కదా, డ్యాన్స్ చేసిరు కదా. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అంగాంగ ప్రదర్శన చేసుకుంటా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు ప్రాణాలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. సో అట్లాంటి వాళ్ళని కూడా గౌరవించాలి కదా మనం. అట్లాంటి వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టొద్దు? సినిమాలకు పాటలు పాడిన వాళ్ళ విగ్రహాలు పెట్టినప్పుడు సినిమాల్లో డ్యాన్సులు చేసిన వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టొద్దు? ఆయన సినిమాల్లో పాడిన అన్ని కూడా భక్తి పాటలే కదా ఆయన పాడినాయి. రక్తి పాటలు కూడా చాలా ఉంటాయి, మెజారిటీ అవే ఉంటాయి. అవి మెలోడీ పాటలు కావచ్చు, ఇంకో పాటలు కావచ్చు. అందులో పాడినటువంటి పాటల్లో ఉన్నటువంటి ఆ లిరిక్స్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అవి ఎట్లాంటి పాటలో మనకు అర్థమవుతుంది. సో అంత అద్భుతమైన పాటలు, అంత రక్తిగా ఉన్నటువంటి పాటలు పాడినటువంటి వ్యక్తికి విగ్రహాన్ని తీసుకొచ్చి ఒక కీలకమైనటువంటి కళలకు నిలయమైనటువంటి రవీంద్ర భారతిలో పెట్టినప్పుడు ఎందుకు జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత లాంటి వాళ్ళు అర్హులు కాదు? ఆయన అర్హుడు అయినప్పుడు వీళ్ళెందుకు అర్హులు కాదు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. మరి దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎప్పుడు పెడతారు మరి వీళ్ళ విగ్రహాలు? ఎప్పుడు తీసుకొచ్చి రవీంద్ర భారతిలో పెడతారా, లేదు అంటే మంచి ప్రైమ్ ప్లేస్ సెక్రటేరియట్లో ముందు చాలా ఓపెన్ స్పేస్ ఉంది, మరి ఆ సెక్రటేరియట్లో పెడతారా, లేకుంటే ట్యాంక్ బండ్ మీద పెడతారా? ఎక్కడ పెడతారు, ఎప్పుడు పెడతారో కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా సినిమాల్లో, హీరోలు, హీరోయిన్లు, ఇట్లా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరి విగ్రహాలు ఎప్పుడు పెడతారు అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఎస్పి బాలసుబ్రహ్మణ్య విగ్రహం పెడతామన్నారు, పెట్టిరు. ఉద్యమకారులు హెచ్చరించారు పెట్టొద్దు అని, కళాకారులు హెచ్చరించారు పెట్టొద్దు అని. అక్కడ పెట్టొద్దు ఆయనే, ఎందుకు ఆయన అవసరం ఏంది, రవీంద్ర భారతిలో పెట్టాల్సిన అవసరం ఏంది, పీకేస్తామని చెప్పి ఉద్యమకారులు హెచ్చరించారు. అయినా కూడా వినకుండా పోయి దాన్ని ఓపెనింగ్ చేసారు. కాంగ్రెస్, బీజేపీ అన్ని కలిసిపోయి మరి అక్కడ ప్రోగ్రాంలో పాల్గొని మరి దాన్ని ఓపెనింగ్ చేసింది. సో అట్లాంటప్పుడు వీళ్ళవి కూడా పెట్టాలనే డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తా ఉన్నది. మరి ఎప్పుడు పెడతారనేది ప్రభుత్వం క్లారిటీ ఇస్తే బాగుంటుంది.